తెలుసు కదా మన విజయ్ మలన పిత పితాతే ఈ బ్యాచ్ టీవీకే పార్టీ వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో డిజైన్ చేసిరు. ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏమని పెట్టిరంటే 2500 రూపాయలు పర్ మంత్ మహిళలకు ఇస్తారట, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్కి. సేమ్ కాంగ్రెస్ ఏం చెప్తుందో గదే. 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తారట సంవత్సరానికి. మళ్ళీ పిత్తి ఇస్తారా సిలిండర్లు ఇస్తారా నాకు తెలియదు, తర్వాత మాట్లాడదాం అది. సో 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తారట, 8 గ్రాముల గోల్డ్ ఇస్తారట. నవగ్రహాలు ఉంటాయి, 9 ఇస్తే మంచిగా ఉండదు కదరా. గోల్డ్ తులం బంగారం ఇక ఇంచుమించుగా అంతే కదా. తులం పెడితే మళ్ళీ కాంగ్రెస్కి కాపీ కొట్టినట్టు తెలంగాణలో. కాబట్టి బాబాయ్ ఏం చేసింది తెలుసా, మలన పిత పితాతే బ్యాచ్ 8 గ్రాములు అని పెట్టింది. ఫ్రీ బస్సులు ఇస్తారట మహిళలకు అందరికీ. మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు ఇస్తారట. పూరగాలు కుడితే బుడగోషులు కట్టుకోనికే నాప్కిన్లు కూడా ఇస్తారట, ఫ్రీ నాప్కిన్లు కూడా ఇస్తారట. దాని తర్వాత సపరేట్ డిపార్ట్మెంట్ ఏమో డిపార్ట్మెంట్ పెడతారట, మలన పిత పితాతే డిపార్ట్మెంట్ ఏదో మహిళలకు సపరేట్గా పెడతారట. పెళ్లి చేసుకుంటేనే 8 గ్రాములు కాదు, పుట్టిన పిల్లలకు కూడా గోల్డ్ రింగ్ పెడతారట. గల ఏలు ఎంత ఉంటుంది, చిన్నగా చిటికే ఎంత ఉంటుంది కరెక్ట్గా ఓ బటవ కొట్టి పెట్టిస్తాడేమో గా చిన్నగా. వాళ్ళు మేజర్ అయినాక గోల్డ్ రింగ్ పెడతారంటే మజా ఉంటుండే కదా. ఇప్పుడే గోల్డ్ డిపాజిట్ చేస్తారంటే అది వాస్తవం. సరే గోల్డే గిరీష్ను అన్నిటికీ కనకు మలన పిత పితాతే బ్యాచ్ అని అంటారు. ఓకే, చిన్న పిల్లలకు కూడా గోల్డ్ పెడతారట. దాని తర్వాత ఏదైతే ఉంది 15,000 ఇయర్ టు స్టడీయింగ్ చిల్డ్రన్ పేరెంట్స్. ఎవరైతే పిల్లలు చదువుకుంటారు కదా ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు 15,000 ఇస్తారట. మలన పిత పితాతే జగన్ అన్న పెట్టిండా, కేసీఆర్ పెట్టిండా అవన్నీ పక్కకు కాదు. అతుకుల పతుకు మేనిఫెస్టో ఇది, కరెక్ట్గా చెప్తే దీని తమ్నేల్ ఇదే. మలన పిత పితాతే మేనిఫెస్టో అతుకుల పతుకు మేనిఫెస్టో అని చెప్పి పెట్టు. ఉమెన్ సెక్యూరిటీ ఫోర్స్ తయారు చేస్తారట తమిళనాడులో, ఉమెన్ సెక్యూరిటీ ఫోర్స్. మళ్ళీ జయలలిత గారి మీద జరిగిన ఆనాటి ఘటన ఒకసారి ఖండించి ఇది చెప్పు నువ్వు ఫస్ట్, కరెక్టా రాగా. మళ్ళీ దాని తర్వాత స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఉమెన్ పెడతారట, మహిళలకు సపరేట్ కోర్టు పెడతారట. ఇప్పుడు అజంప్షన్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే హైపోథెటికల్గా తమిళనాడు పాపులేషన్ వచ్చేసి 7 నుంచి 8 కోట్లు ఉంటుంది. నేను ఇక్కడ పెట్టిన 7.8 crores ఉన్నది. ఎంతమంది టోటల్ ఇండ్లు ఉన్నాయి రాబాయి అని అంటే పాపులేషన్ కాకుండా ఓన్లీ ఇండ్లు ఎన్ని ఉన్నాయి రాబాయి అని మాట్లాడితే 2 కోట్ల వరకు ఉన్నారట. మళ్ళా మహిళలు ఏవైతే ఆ ఇండ్లను హెడ్ చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారా అంటే 1 కోటి మంది అనట. మళ్ళా స్కూల్ పోయే పోరలు ఎంతమంది ఉన్నారా అని చెప్పి మాట్లాడితే 1.5 crores అంట. సుమారు తమిళనాడులో ఎన్ని మ్యారేజెస్ అవుతాయి సంవత్సరానికి అని చెప్తే 5 లక్షలట. పిల్లలు ఎంతమంది పుడతారు అని చెప్పి మాట్లాడితే 9 లక్షలట. ఇది తమిళనాడు యొక్క హైపోథెటికల్ డేటా. కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. నేను క్యాలిక్యులేషన్ చేయడానికే ఇది తీసుకున్నా బేస్డ్ ఆన్ ప్రీవియస్ సెన్సస్ ఎక్సెట్రా. సో ఇప్పుడు టోటల్ వెల్ఫేర్ ప్రామిస్లు ఇవన్నీ మలన పిత పితాతే మేనిఫెస్టో చేయాలనంటే 69,500 కోట్లు అవుతుందట సంవత్సరానికి. ఎంత? 69,500 కోట్లు అవుతుందట. మళ్ళీ తమిళనాడు యాన్యువల్ బడ్జెట్ ఎంత ఉంది మలన పిత పితాతే అని అంటే మలన పిత పితాతే ఎంత ఉన్నది అని చెప్పి మాట్లాడితే 3.6 లక్షల కోట్లు. ఎంత? 3.6 లక్షల కోట్లు. తమిళనాడుకు ఉన్న ఆర్థిక సంక్షోభం ఎంత, రెవెన్యూ డెఫిషియట్ ఎంత ఉంది అని చెప్పి మాట్లాడితే ఆల్రెడీ 45,000 crore ఉన్నది. అప్పు ఎంత ఉన్నది తమిళనాడు మీద అని చెప్పి మాట్లాడితే ఎంత ఉన్నది అప్పు? 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఇది తమిళనాడు పంచాయతీ. ఇప్పుడు మలన పిత పితాతే తీసుకొచ్చింది అన్ని చూస్తే ఏదైతే 2,500 ఇస్తానన్నాడు చూడు, అది సంవత్సరానికి 30,000 అనుకున్న మహిళలకు 1 కోటి మహిళలకు ఇవ్వాలన్నా ఎంత అయింది? 30,000 కోట్లు. ఎల్పిజి సిలిండర్లు ఇస్తానన్నాడు కదా, ఒక ఎల్పిజి సిలిండర్ 900 కాబట్టి ఒక 6 ఇస్తానన్నాడు కాబట్టి 5,400 కోట్లు. 8 గ్రాముల తులం బంగారం 8 గ్రాముల బంగారం ఇస్తామన్నాడు కాబట్టి నాణ్యమైన బంగారం ఏమిస్తారా 5 లక్షల పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పి ఒక అంచనా ఉన్నది. కాబట్టి సంవత్సరానికి 50,000 రూపాయలు వేసుకున్న 8 గ్రాములకు 5 లక్షలు ఇంటూ 50,000 ఎంత అయి నీకు? 2,500 కోట్లు అయింది. కరెక్టా? దాని తర్వాత ఫ్రీ బస్కి ఎంత అవుతుంది రాబోయే అని చెప్పి మాట్లాడితే 2,50,00,000 మంది బస్సులు వాడతారు. మళ్ళీ సబ్సిడీ ఎంత ఉంటుంది రా నాయన ట్రాన్స్పోర్ట్ లాసెస్ అని అంటే 4,500 కోట్లు డైరెక్ట్ లాస్ అవుతుంది తమిళనాడు. ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఇస్తానన్నాడు, 2 కోట్ల మహిళలకు ఇస్తానన్నాడు. అది 500 రూపాయలు ఏటా తీసుకున్నా, సంవత్సరానికి తీసుకున్నా 2 కోట్ల మహిళలు ఉన్నారు. 2 కోట్లు ఇంటూ 500 వేసుకుంటే ఎన్ని కోట్లు? 1000 కోట్లు. మళ్ళా స్టేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ అని అన్నాడు, ఇన్ఫ్రా స్టాఫింగ్ ఇదంతా తీసుకుంటే 200 నుంచి 300 కోట్లు కదా రాష్ట్రం అంటే మొత్తం అవుతుంది కదా.
సో అదొక 200 నుంచి 300 కోట్లు వేసుకుందాం. మళ్ళీ చిన్న పిల్లలకు పుట్టిన వాళ్ళకు చిన్న రింగ్ అని అన్నాడు కదా కాక. సో 9 లక్షల మంది పుడుతున్నారు సంవత్సరానికి. అంటే 10,000 రూపాయలు వేసుకో. చిన్న రింగ్ అయినా 10,000 రూపాయలు అయితే అవుతుంది కదా మేకింగ్ ఛార్జెస్తో కలిపితే. 9 లక్షలు ఇంటూ 10,000 వేసుకున్నా ఎంత అయింది? 900 కోట్లు అయింది. 900 కోట్లు. మళ్ళీ 15,000 రూపాయలు ఏవైతే పోరలు స్కూళ్ళలో చదువుతున్నారు చూడు, ఆ పోరలకి ఇస్తానన్నాడు. ఎంతమంది పోరలు చదువుతున్నారు తమిళనాడులో? హైపోథెటికల్ డేటా తీసుకొని చూస్తే ఇదే డేటా అని కూడా కాంక్రీట్గా తీసుకొని పోతే 1.5 crore స్టూడెంట్స్ చదువుతున్నారు. మళ్ళీ అలా పేరెంట్స్కి ఎంత ఇస్తానంటుండు? 15,000 రూపాయలు ఇస్తా అంటుండు. 15,000 రూపాయలు ఇంటూ 1.5 crores ఎంత అయింది? 22,500 crores అయింది. ఉమెన్ సెక్యూరిటీ ఫోర్స్ అని అన్నాడు. ఉమెన్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయాలి కదా. రిక్రూట్మెంట్ చేయాలంటే కనీసం ఒక 25,000 మందిని అయితే తీసుకోవాలి కదా. శాలరీ, ఇన్ఫ్రా ఇవన్నీ తీసుకున్నా 8 లక్షలు పర్ పర్సన్ తీసుకున్నా శాలరీ, పోనీ 5 లక్షలు తీసుకున్నా, ఏం తీసుకున్నా 1,000 నుంచి 2,000 కోట్లు అయితే ఆరాంగా అవుతుంది కదా. స్పెషల్ కోట్లు పెడతానన్నాడు. సరే ఒక 50 కోట్లు పెట్టిండి అని అనుకుందాం. 50 కోట్లు అని అంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జ్యుడిషియరీ కట్టాలి కదా. అంచనా ఎస్టిమేషన్ వేసుకుందాం. జ్యుడిషియరీ కాబట్టి సెక్యూరిటీ అన్నీ ఉంటాయి కాబట్టి 300 నుంచి 400 కోట్లు, 200 నుంచి 400 కోట్లు కావా. ఇదంతా చేస్తే మొత్తం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 69,500 కోట్లు అవుతుంది. ఆల్రెడీ తమిళనాడు డెఫిషియట్ ఎంత ఉంది? 45,000 కోట్లు ఉన్నది. ఇంకా అప్ ఎంత చేస్తానంటుండు మనోడు? డైరెక్ట్గా మేనిఫెస్టోలోనే డంకేపే చోటు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను 14,000 కోట్లు ఆర్థిక సంక్షోభం చేస్తా తమిళనాడుకి అని చెప్పి ఈ అడ్డమైన మేనిఫెస్టో చెప్తున్నది. మళ్ళా దీన్ని ఎంకరేజ్ చేద్దామా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది మేనిఫెస్టో ఇంపాక్ట్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత యాడ్ అవుతుంది తెలుసా? 69,500 కోట్లు యాడ్ అవుతుంది ట్యాక్స్ పేర్ మీద, తమిళనాడు మీద. అంటే స్టేట్ బడ్జెట్లో ఎంత పర్సెంటేజ్ పోతుంది? 3.8 lakh crore అని అంటే 19% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్లో మనోడు మేనిఫెస్టో ఉంది. సంక్షేమ పథకాలు రాష్ట్ర ఖజానాలను సంకనాగనిగా యూజ్ చేస్తారు. సో ఫిజికల్ డెఫిషియట్ ఏ రకంగా పోతుంది? తమిళనాడుది హై రిస్క్లో పోతుంది. అప్పు తమిళనాడులో 8 లక్షల కోట్లనే ఉంటుంది అంటే సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. నాకు తెలిసి వచ్చుడే మనోడు సంవత్సరంలో 2-3 లక్షల కోట్లు ఆరాంగా చేసేస్తాడు. FRBM లిమిట్స్కి ఇది ఎఫెక్ట్ పడుతుందా పడదా? ఫిజికల్ డెఫిషియట్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. అప్పుల కుప్పలాగా మారుతుంది తమిళనాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక రూపాయి పైసా ఉండదు. ట్యాక్సులు క్రమక్రమంగా అంచెలుగా గుణాత్మకంగా పెరిగిపోతాయి. మళ్ళీ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఫిజికల్ ఫీజిబిలిటీ మీద మాట్లాడితే ఫిజికల్ ఫీజిబిలిటీ డిఫికల్ట్. ట్యాక్సులు పెంచకపోతే తమిళనాడు బతకగలుగుతుందా ఫ్రెండ్స్? అప్పుడు ఆన్సర్ నో ఉంటుంది. అప్పులు చేయాలా అనంటే యాస్. ఇది పాపులిస్టిక్ బడ్జెటా, పాపులిజం బడ్జెటా? మీరు ఎప్పుడు నాకు 1/5 ఆఫ్ ది తమిళనాడు యాన్యువల్ బడ్జెట్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తుందనంటే ఇది పిత్తుల బడ్జెటా, మలన పితాతే బడ్జెటా? చెప్పురు నాకు. అది వేరే విషయం. పిత్తుకొని గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ఎంత బచాస్తుందిరా గ్యాస్ సిలిండర్ మీద? 5,400 కోట్లు. అంటే మళ్ళీ అందరు టీవీకే పార్టీ వాళ్ళందరూ సిలిండర్లు, గ్యాస్ బుగ్గలు పెట్టుకొని పిత్తి ఇస్తే ఒక 5,400 కోట్లు సేవ్ అవుతుంది. మిగతాదినైతే నాకు ఇంకేం లేదు. లేదా మళ్ళీ మలన పిత దగ్గర ఏమైనా బట్టలు కుప్పలు పిల్లపిల్లలు బాగుంటే అవి కూడా కోసి వీళ్ళకి బుడగోసి కట్టి పొరలకు అందరికి వీళ్ళే తొడుగుతానంటే ఎంత అవుతుంది? శానిటరీ నాప్కిన్స్ అది 1,000 కోట్లు మిగులుతుంది. అంటే సుమారు ఒక 6,500 కోట్లు బచాస్తుంది. నాకైతే ఇంకెక్కడ బచాస్తుంది అని చెప్పి నాకైతే ఎక్కడ కనబడతలేదు. మళ్ళీ ఇట్లాంటి అడ్డమైన మేనిఫెస్టోలను పెట్టి అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాలను ఆగం పట్టించే ఈ అడ్డమైన రాజకీయాలు చేసే ఇట్లాంటి లీడర్లను మనం ఎన్నుకుందామా? అది తమిళనాడుది ఉండొచ్చు. ఇట్లాంటి మేనిఫెస్టోలే తెలంగాణలో కూడా వస్తాయి. ఇట్లాంటి మేనిఫెస్టోలే ఆంధ్రాలో కూడా వస్తాయి. ఇట్లాంటి మేనిఫెస్టోలే దేశం మొత్తం వస్తాయి. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అని అన్నది పంచాయతీ. భారత్ మాతాకి జై.